సీమ రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నాయి. కొత్త కొత్త ప్రణాళికలు కూడా రచిస్తూ ఉన్నారు. రాయిదాడి కేసు ఒక పెద్ద సంచలనం చేయాలనుకున్నారు, కానీ కరెక్ట్గా డ్రామా పండగ అది పూర్తి మధ్యలోనే వదిలేశారు. అయితే ఇప్పుడు కొత్త రకమైనటువంటి ఒక పెద్ద స్క్రిప్టే రాబోతుంది అనే చర్చ నడుస్తుంది. అదేంటి అంటే వైఎస్ భారతితో పాటు వైఎస్ సమత వీళ్ళిద్దరు కూడా ఇంటింటా ప్రచారం చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఒక పెద్ద స్క్రిప్ట్ జరగబోతుంది అనేటి కొన్ని విశేషాలు అయితే బయటకు వస్తున్నాయి. కనకదుర్గ గారు మనతో పాటు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. జగన్పై విజయవాడలో రాయి దాడి, దాన్ని కథలుగా తిప్పి ఇప్పుడు పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయింది. అసలుకి ఆ స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు లేవు. నిన్నటి దాకా అంటే స్టిక్కర్ పెట్టుకున్నాడు కాబట్టి తన గురించి అయినా సరే మాట్లాడాడు. స్టిక్కర్ కూడా చెల్లి సునీత చెప్పడంతో తీసేసాడు. సో ఇప్పుడు కొత్త రకమైన స్టోరీ రాబోతుంది, ఇది ఒక బిగ్ స్క్రిప్ట్ అంటూ తీసుకొస్తున్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి పతనానికి అవినాష్ రెడ్డే కారణం కాబోతున్నాడు అనేది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు భారతితో పాటు వైఎస్ సమత వీళ్ళిద్దరూ కూడా ప్రచారానికి వెళ్ళారు. ఇక్కడ ఏదో దాడికి ప్లాన్ చేయబోతున్నారు అనేది కొంత జరుగుతున్న డిస్కషన్. అది నిజంగా అది అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి గత ఎన్నికలు కలిసి వచ్చాయి, కానీ ఈ ఎన్నికలు ఆయనకి ఏ రకంగా కలిసి రావట్లేదు. అది నిన్న మనం చూసాం కదా, ఆయన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆయన మొహంలో కళాకాంతి లేదు, చాలా కళావిహీనంగా ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన ఏవైతే నవరత్నాలు కూడా సేమ్ అవే చెప్పారు, కొత్త పథకాలు ఇవ్వలేదు. అందులో ఆయన ఫెయిల్ అయ్యానని ఆయనే చెప్పుకున్నాడు. నా దగ్గర ఇంతకంటే నేను చేయలేను అని చెప్పాడు ఆయన. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో నేను 4,000 పెన్షన్ ఇస్తాను, అది కూడా జూన్ 1 నుంచి అమలు అవుతుంది మీకు నేను వచ్చాక, ఈ 3 నెలలు కల్పిస్తానని ఖచ్చితంగా చెప్పారు ఆయన. ఈయన చెప్పలేకపోయారు, ఈయన ఏది చెప్పలేకపోయాడు. సో మొన్న గులకరాయి ఏదైతే మీరు అన్నారో, గులకరాయి వచ్చి ఫేడ్ అవుట్ అయిపోయింది. స్టిక్కర్ తీసాక అక్కడ మచ్చ కూడా ఎవరికి కనిపించలేదు. అందరూ అది కూడా మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఒక చిన్న గులకరాయి కోసం ఒక మైనర్ని, ఒక అమాయకుడిని బలి చేసి అతని మీద సెక్షన్ 307 పెట్టారు, అది హత్యా నేరం అని. సో ఇవన్నీ అయ్యాక బాబాయ్ హత్య ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయింది. బాబాయ్ హత్య గురించి ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు, ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఆయనకు తెలుసు ఎవరు చేయించారో ఎవరు చేశారో తెలుసు, కానీ వాళ్ళని బయట పెట్టలేడు, ఫ్యామిలీని బయట పడేసుకోలేడు. ఓ పక్క చెల్లెళ్ళు బయటకు వెళ్ళిపోయారు, అందరికీ తెలిసిన విషయం అది. తల్లిని అమెరికా పంపించేశాడు, ఆవిడ భయపడి వెళ్ళిపోయింది చెప్పాలంటే. ఆవిడ ప్రాణభయం కొద్దీ వెళ్ళిపోయింది ఓ పక్క ఇద్దరికి సర్ది చెప్పలేక వెళ్ళిపోయిందని అంటారు. ఏది ఏవైనా ఆవిడ వెళ్ళిపోయారు. మొత్తం ఆడవాళ్ళందరూ బయటకు వచ్చేసారు. మనకి తెలుసు, ఫస్ట్ విజయమ్మ గారు వెళ్ళిపోయింది, సునీత బయటకు వచ్చేసారు, తర్వాత షర్మిలను బయటకు పంపించేశారు, విమలమ్మ బయటకు వచ్చింది. ఈ రాజకీయాల్లో ఆవిడ్ని కూడా ఒక సమిధన చేశారు. తర్వాత సౌభాగ్యమ్మ గారు ఒక లేఖ రాశారు, తర్వాత లక్ష్మి గారు దానికి ప్రతిలేఖ రాశారు. ఇట్లా ఆడవాళ్ళందరూ బయటకు రావడం అయింది. ఇంకా ఇప్పుడు భారతీరెడ్డి వంతు అయింది. భారతీరెడ్డి ఇప్పుడు కడప పులివెందులో ఆవిడ తన భుజస్కంధాల మీద వేసుకుని నేను ప్రచారం చేస్తాను అని ముందుకు వచ్చింది ఆవిడ. ఇంతకాలం ఆవిడ కూడా ముఖ్యమంత్రి లాగానే పరదాల్లోనే ఉన్నారు, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఉన్నారు. అంతకుముందు గతంలో చెల్లెలు తిరిగింది, పాదయాత్ర చేసింది, అన్నగారిని గెలిపించింది. అప్పుడు కూడా ఆవిడ గమ్మునే ఉంది, ఆవిడేం పట్టించుకోలేదు, ఆవిడ బయటికి రాలేదు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గెలుపు ముఖ్యం వీళ్ళకి, జగన్మోహన్ రెడ్డికి కానీ ఇటు భారతీరెడ్డికి కానీ. భారతీరెడ్డి ముఖ్యంగా వచ్చింది అవినాష్ రెడ్డికి ప్రచారం కోసం అనేది జనాలు అనుకుంటున్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా అవినాష్ రెడ్డి గెలుపు ముఖ్యమని. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు భారతీరెడ్డి గారితో పాటు అవినాష్ రెడ్డి భార్య వైఎస్ సమతారెడ్డి గారు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారని. ఇక్కడ మీ సందేహం ఏంటంటే వీళ్ళ మీద ఏంటి పెద్ద స్క్రిప్ట్ అనేది మీరు అడుగుతున్నారు. అయితే దీనికన్నా ముందే మనం చూసుకుంటే అసలుకి సీమ ప్రజల్లో సెంటిమెంట్ అనేది చాలా గట్టిగా వర్కౌట్ అవుతూ వస్తుంది. అదే ఎప్పుడైతే షర్మిలతో పాటు డాక్టర్ సునీత గారు బయటకు వచ్చిన తర్వాత ప్రచారంలో భాగంగా వాళ్ళు కొంగుపట్టి అడిగినటువంటి విధానానికి అందరు చెల్లించిపోయారు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అంటే పూర్తి వన్ సైడ్ అయిపోయింది అని చెప్పేసి అనేటువంటి టాక్స్ వచ్చాయి. అదే క్రమంలో ఎప్పుడైతే అవినాష్ బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేయడం, దాని మీద మళ్ళీ సునీత వీడియో చేయడం, ఇవన్నీ కూడా కంప్లీట్గా అవినాష్కి ఉన్నటువంటి ఒక ఇమేజ్ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది.
అయితే మహిళలు వాళ్ళు బయటకు వచ్చి అన్నారు కాబట్టి మహిళలకు మహిళల్నే దింపాలి అనేటువంటి ఒక స్కెచ్లో ఇప్పుడు వీళ్ళిద్దరిని దింపారు. వీళ్ళిద్దరి పైన ఏదో జరగబోతుంది అంటే అక్కడ సెంటిమెంట్ ఏదైతే సునీత గారు కానీ షర్మిల గారిని వర్కౌట్ అవుతుందో దాన్ని డ్యామేజ్ చేస్తానికి ఇప్పుడు భారతితో పాటు సమత గారిని తీసుకొచ్చి ఇక్కడ ఏదో స్క్రిప్ట్ జరగబోతుందనే ఒక ప్లాన్ జరగబోతుంది అనేసి అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అదే మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు కొంగు చాచి అర్థించిందో నన్ను గెలిపించండి, ఎందుకంటే ఇక్కడ ఇలా హంతకుడిని నిలబెట్టారు, నా చిన్నాన్నను చంపిన వాడిని నిలబెట్టారు, నా అన్నగారు దీన్ని బయటకు తీసుకురావట్లేదు, అంటే ఈ విషయాన్ని బయటకు తీసుకురావట్లేదు, నా అన్నగారికి ఎవరు చేశారో తెలుసు అని ఆవిడ ఎప్పుడైతే అలా కొంగు జాచి అర్థించిందో ప్రజలు మీరు చెప్పినట్టుగా చలించిపోయారు. ఎప్పుడు కూడా ప్రజలు సెంటిమెంట్కి పడిపోతారండి. ఆ సెంటిమెంటే ఆ రోజు ఆయన కలిసి వచ్చింది. బాబయ్య చావు, దానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా చేయటం, ఈయన మళ్ళా పాపం వీళ్ళు కోర్టుకు వెళ్లకుండా దాన్ని వదిలేయటం, అది అలుసుగా తీసుకుని ఆయన నారాసుర రక్త చరిత్రను రాయించి సాక్షి పేపర్లో వేయించటం, ఆ రోజు ఆయన గెలుపుకి ఇవన్నీ కూడా కారణభూతాలయ్యాయి. అయితే ఈరోజు మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే చెల్లెళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు మీరు చూస్తే షర్మిల మాట్లాడే ఒక్కొక్క మాట ఆయనకి ఒక్కొక్క తుపాకీ గుండులాగా తగులుతోంది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఆవిడ ఏ ఒక్కటి వదలట్లా, అసలు ఏ చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఆవిడ ఒక్కొక్క ప్రచారంలో ఒక్కొక్క ప్రచారాస్త్రాన్ని అన్నగారి మీదే సంధిస్తోంది. అది ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఏమీ తెలియట్లా ఇప్పుడు. ఎందుకంటే మొత్తం అసలు కడప అనేది మీకు తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందినదిగా ఉండేది, కంచుకోట వాళ్ళకి. అక్కడ ఎవరు నెగ్గరు. అలాంటి చోట ఈరోజు ఆ కోటకి బీటలు పడ్డాయి. ఆ బీటలు అనేది చెల్లెళ్ళ ద్వారా జరగడంతో ఈయనకి నిజంగా ఈయనకి ఏం చేయాలో తెలియట్లేదు, దిక్కుతోచిన స్థితిలో. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మహిళలకి మహిళలైతేనే ముళ్ళును ముళ్ళుతోటే తీయాలని, అట్లా చెల్లెళ్ళకి ధీటుగా తన భార్యని మరదల్ని దింపుతున్నాడు ఆయన. అయితే మీరు అడిగారు ఇప్పుడు ఏం జరగబోతోందని. ఇప్పుడు ఆయన దేనికైనా వెరవడండి. పెద్ద స్క్రిప్ట్ రాయిస్తున్నాడు నా చేతని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పెద్ద స్క్రిప్ట్ ఏం రాయిస్తున్నాడంటే వీళ్ళ మీద దాడి జరిగే అవకాశం ఉంది. ఎవరి మీద? సమత మీద జరగచ్చు, లేదు భారతీరెడ్డి మీద కూడా జరగచ్చు. భారతీరెడ్డి, సమతారెడ్డి ఇద్దరి మీద జరిగే అవకాశం ఉంది, లేదు ఇద్దరిలో ఏ ఒక్కరి మీదైనా ఖచ్చితంగా దాడి జరిగే అవకాశం ఉంది. అది ఆయనకి ఒక పెద్ద మార్గాన్ని వేస్తుంది, ఆయన గెలుపుకని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఖచ్చితంగా ఈసారి అలా చేశాడంటే ఆయన నామరూపాలు లేకుండా పోతాడండి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రజలు దేనైనా క్షమిస్తారు కానీ ఆడవాళ్ళ జోలికి వస్తే క్షమించరు. అది కూడా అన్యాయంగా నువ్వు ఎవరిదైనా ప్రాణాలు తీసినా, వాళ్ళకి ప్రాణహాని తలపెట్టినా ఎవడు క్షమించడు, ఓటు వేయడు. ఆ సత్యాన్ని ఆయన గుర్తించాలి. అది గుర్తించకుండా ఆయన ఏదో చాలా తెలివైన వాడిని అనుకుని తెలివి తక్కువగా వేరే వేరే ప్లాన్లు వేస్తున్నాడు ఆయన. ఇవన్నీ కూడా విఫలమవుతాయి. కాకపోతే మీరు చెప్పినట్టుగా కడప ప్రజలు కానీ పులివెందుల ప్రజలు కానీ ఖచ్చితంగా వీళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏమో ఈ సభల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రజలు వచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని భారతీరెడ్డి కానీ సమతారెడ్డి కానీ వీళ్ళిద్దరూ వచ్చే సభలకి ప్రజలు రావటానికి 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి సభలకు కూడా ఆలోచించుకోవాలండి. ఒకవేళ ఇక్కడ విఫలమైంది అనుకోండి, ఆయన సభలో కూడా ఆయన ఏమైనా చేయొచ్చు. మనం నమ్మడానికి లేదు జగన్మోహన్ రెడ్డిని. ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే మనం కనుక్కోలేము. ఇప్పుడు సైకో ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎవ్వడు చెప్పలేడు, డాక్టర్ కూడా చెప్పలేడు. అందుకని ఈయన ఆలోచన విధానం మనం అనుకుంటాం ఇలా వెళ్తాడేమని, ఖచ్చితంగా అలా వెళ్ళడు ఆయన. ఆయన యూటర్న్ అయినా తీసుకుంటాడు, లేదు ఫస్ట్ మళ్ళీ వెనక నుంచి ముందుకొచ్చి ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఆయన వేసే ప్రతి స్టెప్ని కడప ప్రజలు, ముఖ్యంగా పులివెందుల ప్రజలు 1-2 సార్లు ఆలోచించుకుని సభలకు వస్తే బాగుంటుంది. సో అయితే ఖచ్చితంగా సీమకు సంబంధించి చూస్తే మహిళలకు ఒక పెద్ద ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఇప్పటిదాకా మీరన్నట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబీకులకు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి గౌరవప్రదమైనటువంటి ఒక స్థానం ఉండేది. కానీ ఎప్పుడైతే జగన్ చేస్తున్నటువంటి ఒక రాజకీయాలకి తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్కడ చిన్నాయన కావచ్చు, లేదా సౌభాగ్యమ్మ గారు కావచ్చు, డాక్టర్ సునీత గారు, ఇంతమంది మహిళల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఒక జగన్కి నిజంగా ఓటు శాతం అనేది పూర్తిగా డ్యామేజ్ అవ్వబోతుంది అనేది సీమ వర్గాలలో ఉన్నటువంటి ఒక చర్చ నడుస్తుంది. నిజమేనంటారా? ఖచ్చితంగా నిజమండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడవాళ్ళని ఏడిపిస్తేనే అసలు అందులో ఇప్పుడు ఎక్కడైనా రాజకీయాలు సాధారణంగా ఎలా ఉంటాయంటేనండి, మగవాళ్ళు రాజకీయాలు చేసుకోవచ్చు, అందులో ఎప్పుడు ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చెయ్యరు. అది విజయవాడలో కావచ్చు, కడపలో కావచ్చు. అంటే విజయవాడ ఫ్యాక్షనిజం లేదు చెప్పాలంటే, చాలా తక్కువ. అక్కడ సందర్భాన్ని బట్టి జరుగుతాయి కానీ అక్కడ కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు.
అదేవిధంగా ఫ్యాక్షనిజానికి ఎరుగాంచిన కడపలో ఆడవాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరండి. అవును. ఇది ఇప్పుడు కొత్త తరహా ఒక కొత్త దానికి తెర తీస్తున్నాడు ఈయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పిల్లల్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు నడపడం, తర్వాత తల్లిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు నడపడం అంటే ఆయనకి ఏమీ లేదు బేస్. ఆయనకు ఒక రాజకీయ చతురత లేదు, ఆయనకి ఏ రకంగానూ లేదు. ఆయనకు ఉన్నది ఏంటంటే ఆయన క్విడ్ ప్రోకో ద్వారా తండ్రి హయాంలో డబ్బులు సంపాదించుకున్నాడు. దానికి ఇప్పుడు ఆయన చుట్టూ కోటరీగా ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు ఆయన్ని కాపాడుతున్నారు. ఒక రక్షణ కవచాలలాగా మారి ఆయన చెప్పిన దానికి వీళ్ళు వత్తాసు పలుకుతున్నారు. కానీ వాళ్ళకి అర్థం కావట్లే. వీళ్ళందరూ కూడా రేపొద్దున్న వీటన్నిటికీ శిక్షలు అనుభవిస్తారు, ఆ విషయం మర్చిపోతున్నారు. కాబట్టి ఈయన కొత్తగా ఏం చేస్తున్నారంటే కడపలో ఈ ఆడవాళ్లతో రాజకీయం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆ ప్లాన్లో భాగమే ఇప్పుడు భారతీరెడ్డి, లేకపోతే ఇంతకాలం లేని భారతీరెడ్డి ఎందుకు ప్రచారానికి వస్తున్నారండి? సరే భారతీరెడ్డి వస్తున్నారు, మరి సమతారెడ్డి అన్న వ్యక్తి ఎవరో ప్రజలకు తెలియదు. అసలు ఇంతవరకు అవినాష్ రెడ్డికి పెళ్ళైందన్న విషయమే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, ఎవరు వినలేదు. అటువంటి సమతారెడ్డి కూడా బయటకు వస్తున్నారంటే ఖచ్చితంగా ఇందులో జగన్మోహన్ రెడ్డి కుట్రకోణం ఉందండి. దీన్ని ఏ రకంగా తీసుకోవాలి అనేది కడప ప్రజలు ఒక కన్నేసి ఉంచాలి. అయితే ఈ ఆడవాళ్ళతో రాజకీయాలు అనేవి మాత్రం ఓట్లు మాత్రం తీసుకురావు జగన్మోహన్ రెడ్డికి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా షర్మిలకు సంబంధించినటువంటి ఒక కొంగు పట్టిన దగ్గర నుంచే పూర్తి పతనం స్టార్ట్ అయిపోయింది. ఈసారి ఎన్ని ఎత్తులు వేసినా సరే జగన్ అది ఏది కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. చూద్దాం ఏం జరగబోతుందో. జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఓన్లీ సీమ రాజకీయాలపైన ఆ రోజు ఫోకస్ అయితే ఉండబోతుంది. ఆ రోజు ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే మేడం. నమస్తే.